నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్నారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే శివ. ఉండి నియోజకవర్గంలో ఆటోలో తిరుగుతూ ఆయన వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయం సాధించాక నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సహాయం తీసుకుంటా అంటున్న మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ముక్కోన పోరు తప్పేలేదు. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోపక్క అసలు ప్రధాన పార్టీ కూటమి సంబంధించి అభ్యర్థి ఎవరనే అనుమానం ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఉండి మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ సైతం స్వతంత్ర అభ్యర్థిగా తాను సైతం బరిలో ఉన్నానని చెప్తున్నారు. ఇప్పటికే ఆయన ఉండి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అసలు వెనక్కి తగ్గేదే లేదంటూ అభ్యర్థి ఎవరైనా కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా తాను ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జనాల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి తిరుగుతున్నాం. మనం చూస్తున్నాం అసలు ఆటోలో అంటే ఒక ఆటోనే తన ప్రచార ఆయుధంగా ఆయన చేసుకున్నారు. ఇదే ఆటోలో గ్రామాలన్నీ తిరుగుతూ కూడా ఓట్లను ఆయన అభ్యర్థిస్తున్నారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా కూడా ఉండి శివ ఉన్నారనే చెప్పుకోవచ్చు. సరే, ఏంటి ఈ ఆటోలో ప్రచారం ఏంటి సార్? అసలు నేను ఇంటింటికి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే మెసేజ్ ఇంటింటికి కూడా తీసుకెళ్ళాలంటే నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను నడిచి వెళ్తే అన్నీ రీచ్ అవ్వలేను. ఇదైతే ప్రతి సందులోకి వెళ్తుంది. ఆ ప్రతి సందులోనే నేను లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి దిగి అప్పీల్ చేస్తాను, రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అప్పీల్ చేస్తాను. పబ్లిక్ని అంతటినీ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది, వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆటోని ఎంపిక చేసుకున్నాను. అదే రీతిలో క్యాంపెయిన్ జరిగింది. అంతా కూడా నేను అనుకున్నట్టుగానే ప్రతి కుటుంబాన్ని టచ్ చేయడానికి ఆటో బాగా ఉపయోగపడింది. అంటే ఇప్పటివరకు శివ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రామాల్లోకి వెళ్ళారు, నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా వెళుతుంటే ప్రజల నుండి గ్రామాల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పబ్లిక్కి ప్రజానికానికి అందరికీ కూడా నా గురించి తెలుసు. నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యే ఒక అలంకారం కింద నేను ఏ రోజు చూడలేదు. ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యత కింద చూశాను. ప్రజలందరితోటి కూడా మమేకమై ఉన్నాను కాబట్టి ప్రజలందరికీ కూడా నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా అర్బాల్టర్లకి ఎప్పుడు వెళ్ళలేదు. ప్రజలతోటి గ్రౌండ్ టు ఎర్త్ ఉండేవాడిని. సమస్యల పట్ల అవగాహన ఉండే వ్యక్తినే కాబట్టి నా డ్రెస్ కోడ్ కానీ కానీ పబ్లిక్ ఎవరు కూడా అంత పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు. నేను గ్రౌండ్ వాస్తవానికి దగ్గరగా ఉంటానని అభిమానంతో అందరూ ఉంటారు. నేను ఆటో మీద వస్తున్నానా, కారు మీద వస్తున్నాను, నడిచి వస్తున్నాను అనేది వాళ్ళకి కాదు. శివ అంటే మాకు ఒక అండదండ అన్నట్టు పబ్లిక్లో ప్రజానికంలో నాకు ఒక ఆదరణ ఉంది. అదే ఆదరణతో ముందుకెళ్తుంది. అంటే స్వతంత్ర అభ్యర్థి అంటే మాటలు కాదు. చాలామంది ఊరికే ప్రధాన పార్టీలు ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఏదైనా ఆశించో పదవులు ఇవ్వకపోతారా అని చేస్తుంటారు. కానీ మీరు సీరియస్గా జనాల్లోకి వెళ్తున్నారు. మరి ఏంటి ఆర్థిక భారం కానీ ఇవన్నీ ఎట్లా? మరి సామాన్య శివ ఇవన్నీ భరించే పరిస్థితిలో ఉన్నాడా? ప్రజల బలం ఉంది, ప్రజల ఆదరణ ఉంది. అదే ఆదరణ అదే బలంతో నేను ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాను, పట్టుదలతోటి ప్రజల్లోకి వెళ్తున్నాను. అదే రీతిలో ప్రజలందరూ కూడా నన్ను ఆదరించడానికి స్వచ్ఛందంగా అందరూ తరలిస్తున్నారు. అదేవిధంగా ప్రతి గడప టచ్ చేసినప్పుడు అందరూ కూడా ప్రతి కుటుంబంలోని కుటుంబ సమేతంగా వచ్చి నువ్వే మాకు ఎమ్మెల్యే కింద కావాలి, నీకు తప్పనిసరిగా మేము ఓటేస్తాము, నువ్వు మాకు అండగా ఉండాలనే ఆదరణ చూపిస్తున్నారు. ఆ ఆదరణ నాకు రావటం నేను కష్టపడి పనిచేసిన తీరుని బట్టే ప్రజానీకం అంతా కూడా నన్ను అభిమానించి ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, గెలిచాక అధికార పార్టీ మద్దతు తీసుకుంటాను. అదే మద్దతుతోటి ఉండి నియోజకవర్గానికి సేవ చేస్తాను. అధికార పార్టీకి మద్దతు తీసుకుంటే నా వెర్షన్ ఓన్లీ అధికార పార్టీకి ఏదో మొత్తం అంతా కూడా అధికార పార్టీ చేతుల్లో ఉండే వ్యక్తిని కూడా కాదు. నేను అవసరమైన చోట ప్రశ్నిస్తాను. నాకు ఉండి ప్రజల రైతులు అభిప్రాయం, వాళ్ళ రైతులకి ఏం కావాలో అవసరాలు తీర్చడం నా లక్ష్యం తప్ప నాకు వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఏమి ఉండవు. కాబట్టి నా ఇంట్రెస్ట్ అంతా ఉండి రైతులు, ఉండి పబ్లిక్ తగ్గట్టుగానే నేను అవసరమైన చోట మద్దతు తీసుకుంటాను, అవసరమైన చోట ప్రశ్నించి ఉండి నియోజకవర్గ ప్రయోజనాలను కాపాడతాను. అంటే టీడీపీలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు. సామాన్య కార్యకర్త నుండి
పెద్ద నాయకుడి వరకు కూడా ఉండి శివ పేరుతో పెట్టి మాట్లాడతారు. ఉండి టీడీపీకి సంబంధించి ఏమన్నా విశ్లేషణాత్మక ఏమన్నా ఒక మాట చెప్పగలరా, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయనేది? ఉండి ప్రయాణికం అయితే ఖచ్చితంగా నా వైపు మద్దతు పలుకుతున్నారు. ఆ మద్దతుతోటి నేను ముందుకెళ్తున్నాను. క్యాడర్ అనేది అంతా కూడా ఈ నామినేషన్ అంతా ప్రక్రియ అంతా పూర్తయ్యి విత్డ్రాలన్నీ కూడా అయిన తర్వాత క్యాడర్ అభిప్రాయంతో అందరూ కూడా ఏకీభవించి అందరి మద్దతు కూడా నాకు దక్కుతుంది. నేను అందరి వాడిగానే ముందుకెళ్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాం ఉండి మాజీ ఎమ్మెల్యే శివ అందరివాడిగా తాను ముందుకు వెళ్తున్నాను, పార్టీలు కాదు, ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే శివ ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తన మంచితనం కార్యకర్తలో కానీ ఉండి నియోజకవర్గ ప్రజల్లో తనకున్న స్థానాన్ని బట్టి తప్పనిసరిగా గెలిచి తీరుతాను అనే ధీమా అయితే ఇక్కడ ఉండి మాజీ ఎమ్మెల్యే శివ వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ బాయ్గ్రెస్తో సాగర్, బిగ్ టీవీ, ఉండి నియోజకవర్గం నుండి.